Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. కీర్తనలు 25వ వాక్యంపై 25వ అధ్యాయంపై ధ్యానిద్దాం. ఏప్రిల్ 16కి చెందినటువంటి వాక్య భాగం. దేవుని న్యాయం తీర్చమని మనం వేడుకుంటే మనము ఎక్కడుంటాం? అయితే దీనికి పరిష్కారం ఏంటి? దేవుని ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. ఈ 25వ దావీదు కీర్తన మనం చదువుకుందాం. మరి 17 వచనాలు చదువుకుందాం. వాక్యం చదువుకోకుండా ధ్యానించటం అది మంచిది కాదు. ఒక వచనం చదువుకున్నా కానీ ఏ సందర్భంలో ఆ వచనం ఉన్నదో అది తెలుసుకుని మనం దాని గురించి ధ్యానించాలి అని అంటే అది కూడా సరైనది కాదు. ఏ ఉద్దేశంతో ఈ కీర్తనీయుడు వ్రాస్తున్నాడో దాన్ని తెలుసుకోవాలనుకుంటే ఆ వాక్యాన్ని సందర్భానుసారంగా చదవాలి. కాబట్టి వాక్యం చదువుకోవటం అది ముఖ్యం. అది టైం వేస్ట్ అని అనుకోకూడదు. కీర్తన 25. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. 17వ వచనం వరకు. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడవాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అవిస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. ఈ కీర్తనలో ఆశ్చర్యమైన లక్షణాల్లో ఒకటి ఏంటి అనంటే, తన అవసరతలన్నిటినీ దేవుడు అన్నిటికీ జవాబు ఇవ్వాలని ఆశిస్తూ దేవుడు ప్రార్థిస్తుంటున్నాడు. తన శత్రువులను బట్టి దావీదు ఉక్కిరిబిక్కిరి అయినందున తాను అవమానమునకు గురి అయ్యాడు. ఆయన ఇబ్బందులు చెప్పుకుంటున్నాడు ఇక్కడ 2వ వచనంలో. దేవుని మార్గములను త్రోవలను తేటపరచుమని
దేవుని సత్యంను అనుసరించుటకు ఉపదేశం చేయమని ఆశిస్తుంటున్నాడు. 4, 5 తన బాల్య పాపములను, అతిక్రమలను జ్ఞాపకం చేసుకొనకుము అని వేడుకుంటున్నాడు. 7వ వచనం. అంతేకాదు మన దోషం బహుఘోరమైనదని, దాని నుండి క్షమాపణ పొందవలననే అవసరతను ఆయన గుర్తిస్తున్నాడు. తాను ఏకాకిగా బాధలోనున్న హృదయ వేదనతో నిండిపోయినట్లు ఒప్పుకుంటూ దేవుని వేడుకుంటున్నాడు. అంటే ఈ సందర్భాల్లో ఆయన దేవుని వేడుకుంటున్నాడు. అంటే ఆయన ఆశించింది ఏంటంటే ప్రతి విషయంలో మరి దేవుడు జవాబిస్తాడని ఆశిస్తుంటున్నాడన్నమాట. కాబట్టి ఈ సమస్యలన్నిటినీ దేవుని ముందు పెడుతుంటున్నాడు. తన బాధను, వేదను వ్యక్తపరుస్తూ తన పాపములను గూర్చి మరొకసారి తాజాగా ఆయన తలంచుకుంటూ తనను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతున్నందున దావీదు భయాక్రాంతుడైనట్లు భావిస్తున్నాడు. అంతేగాక తన వ్యక్తిగతమైన వైఫల్య ప్రభావం, సంక్షోభ ప్రభావం, రాజుగా సేవిస్తున్న ప్రజలపై ఆ ప్రభావం, ఆయన పాప ప్రభావం, ఆయన వైఫల్య ప్రభావం పడుతుందని, అయితే తన ప్రజల శ్రేయస్సుపై పడుతున్నట్లు దావీదు తలస్తున్నట్లుగా చివరి వచనాలను బట్టి మనం తెలుసుకుంటాం. 22వ వచనం చదువుకుందాం. కాబట్టి దాన్ని కూడా ఆయన ఆ ప్రార్థనలో చేర్చాడు. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. అంటే వాళ్ళకి బాధలు ఎందుకు కలుగుతున్నాయి అంటే ఆయన పాపాన్ని బట్టి అని తలంచినట్టుగా మనం గ్రహించవచ్చు. తన నిబంధన ప్రజల ఎడల చూపిన కృపను బట్టి అసాధారణమైన తీరులో పలు విధములుగా దేవుడు చేసిన సహాయంపై ధ్యానించుట. మరి దేవుడు ఏ విధంగా తన కృపను బట్టి అసాధారణంగా దేవుడు వాళ్ళకి సహాయం చేశాడో, తన నిబంధన ప్రజలకు సహాయం చేశాడో దాని గురించి మరి ధ్యానించటం నిజంగా ప్రాముఖ్యమైంది. అయినప్పటికీ ఇక్కడ వేరుగా కొంచెం భిన్నంగా ఉంటున్న ఒక విషయాన్ని సూచించవలనని ఇంకా తలస్తున్నాను. కార్సన్ గారు తలస్తుంటున్నాడు. అనగా మనలను బాధించే అనేక అనారోగ్యములు, సంక్షోభములు ఒకదానితో ఒకటి అనేక విధములుగా పెనవేసుకున్నట్టుగా ఉంటున్నవి. అవన్నీ కూడాను విడివిడిగా కాదు, అవన్నీ పెనవేసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అనేక వేదనలు, సంక్షోభాలు, అనారోగ్యాలు, ఆయన పాపం అదంతా ఒకదానితో ఒకటి పెనవేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. వివేకముగా వాటిని మనసు పెట్టి విడదీసి పేర్కొన్న జాబితా మాత్రం కాదు. ఆ ప్రార్థనలో మనం చూసింది ఏంటంటే ఒక వచనంలో ఇది, మరొక వచనంలో అది, అంతేగాని ఒక పారాగ్రాఫ్గా ఒకదాని తర్వాత ఒకటి విడిగా ఆ సమస్యలను ఆలోచించి ప్రార్థించినట్టుగా మనం మనం తలంచడం అవసరం లేదు. ఈ సమస్యల్ని ఏ విధంగా జతపరచవచ్చు అనేది. ఫర్ ఎగ్జాంపుల్, తన శత్రువుల చేత అవమానం పొందకూడదని ప్రార్థించినప్పుడు దేవుడు మాత్రమే తన మధ్యవర్తి అని గుర్తించినందున హేతువు లేకుండానే ద్రోహము చేయి వారందరూ సిగ్గునొందుదురు అని అక్కడ వివరిస్తుంటున్నాడు. శత్రువుల చేత అవమానం పొందకూడదని మరి ప్రార్థించినప్పుడు మరి ఇంకా ఎవరున్నారు ఆయనకి ఆ గోడు చెప్పుకోవటానికి? తన మధ్యవర్తి దేవుడే. ఇక దేవుడికే చెప్పుకోవాలి. దీని అర్థం దావీదు కూడా దేవుని మార్గములను, సత్యమును నేర్చుకొనవలెను, తన పాపములను క్షమింపవలెను అని కూడా గుర్తిస్తున్నట్టుగా
మనం గ్రహించాలి. మరి 9, 10 వచనాలు మరలా చదువుకుందాం. 9, 10 న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీ దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలనియు కృపా సత్యములై ఉన్నవి. ఆ విషయం ఆయన కూడా నేర్చుకోవాలి అని మనం ఈ 2 వచనాలను బట్టి, అంటే శత్రువులే కాదు, వేరే వాళ్ళు కాదు, ఆయన కూడా ఈ పాఠాలు నేర్చుకోవాలి. సత్యాన్ని నేర్చుకోవాలి. దేవుని మార్గాలను నేర్చుకోవాలి. తన పాపాలు క్షమింపబడాలి. వాటన్నిటిని కూడా తనకు కూడా వర్తించుకుంటున్నాడు. సరైన తీరులో యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉండాలని జనరల్‌గా ఆయన కూడా దాంతో అందరితో పాటు ఆయన కూడా నేర్చుకోవాలని ఆశిస్తున్నట్టుగా మనం చూస్తాం. తాను బాధపడుతున్న ఇబ్బందిని బట్టి తాను బాధపడుటే కాక తాను ఏకాకిగా ఉంటున్నాడు. అంటే ఇక ఎవరు లేరు నా దగ్గర, నేను ఒంటరిగా ఉన్నాను అని ఆ సోషల్ లైఫ్‌లో కూడాను ఒంటరిగా ఉన్నట్టుగా ఆయన భావిస్తున్నాడు. ఒక రంగంలోని వేదన ఆయన తీవ్రమైన ఒంటరిగా చేయుటే గాక, ఆయన ఇతరులు ఆయన్ను వెలివేసినట్టుగా మనోవేదనతో కూడా బాధపడుతున్నాడు. అయినప్పటికీ ఆయన డిప్రెషన్‌లోకి వెళ్ళలేదు. సెల్ఫ్ పిటీలోకి వెళ్ళలా. అందరూ వదిలిపెట్టినా గానీ, ఆయన వెలివేయబడినప్పటికీ కానీ, ఆయన సెల్ఫ్ పిటీగా కాకుండా, తనపై తాను జాలి పడకుండా దేవునికి వివరించుకుంటున్నాడు. ఇయన్నీ విన్నపాల్లాగా, అక్రతలాగా వినిపించుకుంటున్నాడు. దేవునికి వివరిస్తుంటున్నాడు. దేవుని వేడుకుంటున్నాడు. తనపై తాను జాలిపడినట్లు కాక, ఆయన చివరి విన్నపములు ఉండవు గానీ, అంతకుముందు వేడుకున్న వారికి ఒక సారాంశముగా కుదించి ప్రార్థించినట్లున్నది. వాటన్నిటినీ ఆ సమస్యలన్నిటినీ కుదించి ఆయనే ప్రార్థిస్తున్నట్లుగా ఉంటుంది. ఏంటి ఆ ప్రార్థన అంటే, తన శత్రువుల నుండి దావీదుకు తనకు ఉపశమనం కలగాలి. తన పాప భారం బట్టి ఆయనకు క్షమాపణ దొరకాలి. తన హృదయ వేదన నుండి ఆయన విడుదల పొందాలి అని ఆ అవసరత తెలుసుకుని ప్రార్థిస్తుంటున్నాడు. మరలా చదువుతానది. తన శత్రువుల నుండి దావీదుకు ఉపశమనం కలగాలని, తన పాపభారమును బట్టి క్షమాపణ పొందాలని, తన హృదయ వేదన నుండి విడుదల అవసరమని తలంచి ప్రార్థిస్తుంటున్నాడు. ఒక సారాంశంగా ఈ చివరి వచనం ఉంటుంది. దీనితో పాటు తన యథార్థత, నిర్దోషత్వం ఇవన్నీ దేవుడైన యెహోవా కాపుదలతో ముడిపడిన దేవుడే వీటన్నిటినీ మరి దేవుడే సహాయం చేయాలి అనేటువంటి విధంగా ఆయన తలస్తుంటున్నాడు. తనను గూర్చిన వ్యక్తిగతమైన అవగాహన సరైన తీరులో ఇచ్చట కనిపిస్తుంది. అంటే తనను గూర్చి తాను వేడుకోవటమే కాదు, ఆయన గురించి ఏ విధంగా తాను ఆలోచించాలో తన గూర్చి కూడాను సరైన రీతిలో తలస్తుంటున్నాడు. ఒంటరితనము నుండి విడుదలను కోరుకున్న ప్రార్థనలు తరచుగా మామూలుగా ప్రార్థన చేసినటువంటి వాళ్ళ ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే సెల్ఫిష్గా ఉంటుంది. సెల్ఫ్ లవ్, స్వీయ ప్రేమ దాన్ని వ్యక్తపరిచేదిగా ఉంటుంది. కొన్నిసార్లు న్యాయం తీర్చమని వేడుకుంటున్నప్పుడు మన దోషమును న్యాయం తీర్చమని వేడుకుంటున్నప్పుడు మన దోషమును
కొన్నిసార్లు పక్కన పెట్టే తీరులో ఉంటున్న పాప ప్రభావంను గుర్తించం. అంటే ఈ స్వీయ ప్రేమతో ప్రార్థన చేయటం, సెల్ఫిష్‌గా ప్రార్థన చేయటం, మరి న్యాయం తీర్చు ప్రభువా అని అన్నప్పుడు మరి మన దోషం సంగతేంటి? మనం చేసేటువంటి అన్యాయం సంగతేంటి? ఆయన న్యాయం తీరిస్తే మరి మనమెక్కడుంటాం అనే దాన్ని మనం ఆలోచించం. పాప ప్రభావం ఎంతగా ఉంటదంటే, ఆ విధంగా ఆలోచించనటువంటి రీతిగా ఉంటదనమాట. సెల్ఫిష్‌గాను ఉంటది. మరి దేవుడు న్యాయం తీరిస్తే మనమెక్కడుంటాం అనేటువంటి గుడ్డితనం గూడా, దాన్ని గూడా ఆలోచించకుండా గుడ్డితనం వచ్చేటటువంటి రీతిగా పాప ప్రభావం మన మీద ఉంటది. అంటే పాపం అంటే అది గూడా కవర్ చేస్తదనమాట. సెల్ఫిష్‌గాను ఉంటది. మరి మన సంగతి మనం మర్చిపోయేటట్టుగా ఆ పాప ప్రభావం మనపై ఉంటది. కానీ ఈ దావీదు దేవుని ఎరిగిన వ్యక్తి. ఏ విధంగా ప్రార్థించాలో తెలిసినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, తనను గూర్చి గూడా తాను బాహాటంగా ఎరిగినటువంటి వ్యక్తి. అది మనం ప్రార్థన చేసేటప్పుడు మనం గమనించుకోవాల్సింది, మనం గూడా పాపులమే. కాబట్టి న్యాయం తీర్చమని ప్రార్థన చేయాలి. కానీ దానికి మనం వినయంతో ఉండాలి. ప్రభువా! నేను కూడా అలాంటి వాడినే అనేటువంటి రీతిగా వినయంతో మనం న్యాయాన్ని అడుక్కోవాలి. తనను గూర్చి తాను బాహాటముగా ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఆ గర్వం అనేది అలాంటి దానికి తావు లేదు. మనం ఎంతో ఆవేశంతో వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం గానీ, మరి మన సంగతేంటి అనేది మనం గ్రహించం. అది పరిష్కారం. దేవుడు న్యా దేవుని న్యాయం చేయమని మనం వేడుకుంటే మన సంగతేంటి? మనం ఎక్కడుంటాం? దీనికి పరిష్కారం ఒకటే. దేవుని న్యాయం చేయమని అడగాలి. మనం గూడా పాపులమేనని కూడా తెలుసుకొని వినయ విధేయతలతో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.